హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ హర్షవర్ధన్ భూపతి. మీరు చూస్తున్నారు ఈరోజు కొండా గణేష్ ఎడ్యుకేషనల్ స్కిల్స్ని యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. మీకు ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే ఇంటర్మీడియట్ +1, ఇంటర్మీడియట్ +2, అలాగే సిఈసి బ్యాక్గ్రౌండ్, ఎంఈసి బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఇప్పుడు గోల్డెన్ రూల్స్ చెప్పబోతున్నాను. అకౌంట్స్లో గోల్డెన్ రూల్స్ చెప్పబోతున్నాను. ఈ గోల్డెన్ రూల్స్ మీకు వస్తేనే తర్వాత మీరు ఏం చేయగలుగుతారంటే జర్నల్ ఎంట్రీస్ని అప్లికేబుల్ ఎలా చేయగలుగుతారు అన్నది తెలుస్తుంది. ఈ గోల్డెన్ రూల్స్ లేకపోతే జర్నల్ ఎంట్రీస్ అనేవి అసలు మీకు రావు. ఎందుకంటే గోల్డెన్ రూల్స్ రాకపోతే అకౌంట్స్లో ఏ సమ్స్ మనం చేయలేం. చాలామంది ఎంట్రీస్ రాయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ గోల్డెన్ రూల్స్ మీరు నేర్పుతూ అలాగే ఆ గోల్డెన్స్ రూల్స్ ద్వారా మీకు ఎంట్రీస్ అనేవి ఎలా వేయాలి, ఎలా రాయాలి, ఎలా ఫామ్ చేయాలన్నది నేను చెప్పబోతున్నాను. ఒకసారి ఫస్ట్ ఇంట్రడక్షన్ చూడండి. ఒకసారి జర్నల్ ఎంట్రీస్. బేసిక్గా మీ అందరికీ జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటో తెలుసు. జర్నల్ ఎంట్రీస్ని తెలుగులో చిట్టాపద్దులు అంటారు. మనకి అకౌంట్స్లో మెయిన్ ప్రధానంగా కావాల్సినవి చిట్టాపద్దులు. ఈ చిట్టాపద్దులు అనేవి లేకపోతే అకౌంట్స్లో ఏ సమ్ అనేది మనం చేయలేం. ఎందుకంటే ఈ జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే మనం ముందు తర్వాత లెడ్జర్ క్రియేషన్ అని చెప్పేసి లేదా ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్ అని కానీ ఇవన్నీ కూడా దీని నుంచి అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్రధానంగా అకౌంట్స్లో మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఈ జర్నల్ ఎంట్రీస్. ఈ జర్నల్ ఎంట్రీస్ లేకపోతే అకౌంట్స్లో ఒక్క సమ్ము కూడా చేయలేరు. చాలామంది ఏం చేస్తారంటే ఎంట్రీస్ని బట్టి పట్టేస్తారు. నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎంట్రీస్ ఏవి కూడా బట్టి పట్టకూడదు. ఎందుకు అంటే బట్టి పట్టడం వల్ల మీకు నాలెడ్జ్ రాదు, సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వదు. అదే ఈ ఎంట్రీస్ని మీరు నాలెడ్జ్ పరంగా అదే సబ్జెక్ట్ పరంగా నేర్చుకుని చేయగలిగితే ఏ సమ్ అయినా మీకు ఈజీగా వస్తుంది, ఏ సమ్ అయినా ఈజీగా చేయగలరు అకౌంట్స్లో. అందుకనే మీకు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ గోల్డెన్ రూల్స్ చెప్తున్నాను. మనకి ప్రధానంగా గోల్డెన్ రూల్స్ 3 టైప్స్. ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్. సెకండ్ వన్ రియల్ అకౌంట్. థర్డ్ వన్ నామినల్ అకౌంట్. మీ అందరికీ ఈ గోల్డెన్ రూల్స్ గురించి తెలిసే ఉంటుంది. ఈ గోల్డెన్ రూల్స్లో ప్రధానంగా పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఇవి ఎలా చేయాలి, అలాగే వీటి ఎంట్రీస్ ఎలా ఉంటాయి, వీటి అప్లికేషన్ ఎలా చేయాలి, మనం ఈ ఎంట్రీస్ని ఉపయోగించుకుని మనం అకౌంట్స్ని ఎలా ఫామ్లోకి తీసుకురావాలన్నది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, పర్సనల్ అకౌంట్. వాట్ ఈజ్ మీన్ బై పర్సనల్ అకౌంట్? పర్సనల్ అకౌంట్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. పర్సనల్, ఆర్టిఫిషియల్. In personal account, personal and artificial, these are 2 types. First one, personal. Example, like names. What we call it a person, that names will be called under personal account. And artificial names will be called as bank, educational institutions, that type of universities, that type of will be coming into artificial persons. So these 2 persons will be important in our accounts, because if you are doing any account or any entry with a person, you have to do one person to another person. So that's why this personal account principle is applicable for journal entries for doing accounts easily with persons. For example, Anil purchased goods from Vinod. In this one, for example, we have to discuss about Anil purchased goods from Vinod. Anil purchased goods from Vinod. Anil ఇక్కడ ఏం చేశాడు? గూడ్స్ని పర్చేస్ చేశాడు. ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేశాడు? వినోద్ దగ్గర నుంచి పర్చేస్ చేశాడు.
అంటే వినోద్ ఇక్కడ ఏమవుతున్నాడు అన్నది మీకు తెలియాలి ఫస్ట్. చూడండి, ఇది క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. మీకు ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ అనిల్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ వినోద్ అన్నాడు. అనిల్ అనే వ్యక్తి వినోద్ దగ్గర నుంచి వస్తువుల్ని కొన్నాడు. కొన్నప్పుడు మనకు ఒక ఎంట్రీ ఉంటుంది, అమ్మినప్పుడు ఒక ఎంట్రీ ఉంటుంది, అలాగే కొనుగోలు చేసి దాన్ని అసెట్స్ రూపంలో మార్చినప్పుడు ఒక ఎంట్రీ ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. కానీ అది ఏ అకౌంట్లోకి వెళ్తుంది అనేది ఎవరికీ తెలియదు. అవి తెలియాలంటే మెయిన్గా ఈ గోల్డెన్ రూల్స్ అనేవి రావాలి. ఈ గోల్డెన్ రూల్స్ అనేవి రాకపోతే అది ఏ ఎంట్రీ అవుతుంది, పర్సనల్ ఎంట్రీ అవుతుందా, రియల్ ఎంట్రీ అవుతుందా, నామినల్ అకౌంట్ అవుతుందా అన్నది ఎవరికీ తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడిట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, రియల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే ఏంటి. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా అకౌంట్స్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఒక ఎంట్రీ రూపంలో రాయాలి అనుకుంటే ఫస్ట్ పర్సనల్ అకౌంట్ తీసుకోవాలి. పర్సనల్ అకౌంట్లో మెయిన్ ఎక్కువగా ఏం చేస్తామంటే పర్సన్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఎంట్రీస్ అన్నిటిని కూడా మనం పర్సనల్ అకౌంట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అనే పేరులోనే రియల్, ఇక్కడ చూడండి ఈ పేరులోనే నేమ్ ఉంది రియల్. రియల్ అంటే ఇక్కడ ఇవి ఎసెట్టా, రియల్ ఎసెట్టా, లేకపోతే రియల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని గురించి ఇండికేట్ చేసేది ఈ రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్లో మనకి ఓన్లీ టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ రియల్ అకౌంట్ మళ్ళీ అగైన్ టాంజిబుల్, ఇంటాంజిబుల్. సార్ టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి సార్ అసలు? టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ సీ, వీ కెన్ టచ్, వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. దట్ టైప్ ఆఫ్ కాల్ టాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్లో కరెంట్ అసెట్స్ వస్తాయి, అలాగే ఫిక్స్డ్ అసెట్స్ కూడా వస్తాయి మనకి. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్లోని మనం ఆ అసెట్ని చూడలేము, కంటితో చూడలేము, ముట్టుకోలేము, అలాగే దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చలేము. అలాంటి వాటిలన్నిటిని కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ అనేవి ఎందులో వస్తాయి అంటే రియల్ అకౌంట్లో వస్తాయి. మనం ఎప్పుడైనా సరే అకౌంట్స్లో ఎంట్రీస్ అనేవి వేసినప్పుడు అది టాంజిబుల్ అసెట్టా, ఇంటాంజిబుల్ అసెట్టా, లేకపోతే పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా అనేది ఐడెంటిఫై చేయాలంటే ఈ గోల్డెన్ రూల్స్ అనేవి రావాలి ఫస్ట్. ఈ గోల్డెన్ రూల్స్ వస్తేనే మీకు ఆ ఎంట్రీ ఎందులో పడుతుంది, లేకపోతే ఎందులో చేయగలుగుతున్నారు అన్నది మీరు చూడొచ్చు. లేకపోతే ఈ ఎంట్రీని మీరు వెయ్యలేరు. ఒకసారి చూడండి, ఇప్పుడు పర్సనల్ అకౌంట్కి సంబంధించి ఇక్కడ ఒక ఎంట్రీ చెప్పాను నేను. అనిల్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ వినోద్. అనిల్ అనే వ్యక్తి వినోద్ దగ్గర నుంచి గూడ్స్ని పర్చేస్ చేసినాడు. ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఎవరైతే బిజినెస్ టేకప్ చేస్తున్నాడో ఆ బిజినెస్ పర్సన్ మీరే అనుకుంటే అప్పుడు ఎంట్రీ కరెక్ట్గా వేయగలుగుతారు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే చూడండి, ఇక్కడ అనిల్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ వినోద్ అన్నాడు. అంటే అనిల్ అనే వ్యక్తి వినోద్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తాడు. పర్చేస్ చేసినప్పుడు ఇక్కడ అనిల్కి ఏమొస్తున్నాయండి, గూడ్స్ అనేవి వస్తున్నాయి. గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నాడు అనిల్ అనేవాడు. మరి వినోద్ అనేవాడు ఏం చేసుకుంటున్నాడండి? ఇక్కడ వినోద్ అనేవాడికి ఏమీ రావట్లా. వినోద్ క్యాష్ అనేది పే చేస్తున్నాడు. ఇక్కడ వినోద్ అనే అబ్బాయి ఏం చేస్తున్నాడండి, అనిల్కి క్యాష్ అనేది పే చేస్తున్నాడు. ఎందుకంటే వినోద్ దగ్గర ఉన్న వస్తువుల్ని అనిల్ కొన్నాడు. కొన్నప్పుడు ఏమైనాయి, అనిల్ దగ్గరికి వస్తువులు అనేవి వచ్చినాయి. అయితే ఇక్కడ వినోద్ దగ్గరికి ఏమైంది, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. దీన్నే మనం ఏ ఫామ్లో చెప్తామంటే పర్సనల్ అకౌంట్ని డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఈ ఫామ్ని పర్సనల్ అకౌంట్కి ఉపయోగిస్తాం మనం. అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇది గోల్డెన్ రూల్ అండి. మనకి జర్నల్ ఎంట్రీస్లో ఈ పర్సనల్ అకౌంట్లో ఇది మెయిన్ గోల్డెన్ రూల్. ఇది రాకపోతే మనం అప్లికేషన్ అనేది చేయలేం. ఇక్కడ చూడండి, డెబిట్ ద రిసీవర్ అన్నాడు. డెబిట్ ఎవరండి? ఇక్కడ డెబిట్ అంటే ఇక్కడ డెటార్, సెకండ్ వన్ ఏమో క్రెడిటారు అంటాం. మనం ఇక్కడ ఎంట్రీ రాసాం కదండి, చూడండి. అనిల్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ వినోద్ అన్నాడు. అనిల్ అనే వ్యక్తి వినోద్ దగ్గర నుంచి గూడ్స్ని పర్చేస్ చేశాడు. ఇది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంట్ అన్నది మీకు తెలియదు. మీకు తెలియాలంటే ఎలాగా ఈ రూల్ అనేది మీకు రావాలి ఫస్ట్. ఈ రూల్ రావాలంటే చూడండి, ఇందులో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అన్నాం. ఇక్కడ డెబిట్ డెటార్, డెబిట్ని ఇక్కడ డెటార్ అంటామండి మనం.
ఇక్కడ క్రెడిట్ ఎవరైతే ఇస్తున్నారో వాడిని క్రెడిటార్ అంటాం. సో ఈ టెర్మినాలజీనే మనం ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే డెబిట్ క్రెడిట్ అని రాస్తున్నాం మనం. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ డెబిట్ ద రిసీవర్ని చేయమన్నారు అంటే తీసుకునే వ్యక్తిని డెబిట్ చేయాలి, ఇచ్చే వ్యక్తిని క్రెడిట్ చేయమని అర్థమైంది దీనికి తెలుగులో. అంటే ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పర్సన్ని డెబిట్ చేయాలి, ఎవరైతే ఇస్తున్నారో ఆ వ్యక్తిని క్రెడిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్లోని అనిల్ పర్చేజ్ ఫ్రమ్ గూడ్స్ ఫ్రమ్ వినోద్ అన్నాడు. ఇక్కడ అనిల్ అనేవాడు వస్తువుల్ని కొనుక్కుంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి? వినోద్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాడు. అయితే వినోద్ అనే వ్యక్తి అనిల్కి ఇస్తేనే అదేమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఇక్కడ ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్కి అది వెళ్తేనే అదేమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ చూడండి, ఈ ఎంట్రీని ఎలా రాస్తామో చూడండి. ఇప్పుడు అనిల్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ వినోద్, దీనికి పర్సనల్ అకౌంట్లో ఎంట్రీ రాయాలి. అప్పుడు ఎంట్రీ ఏం రాస్తారు? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు ఎవరిస్తున్నారండి? ఇక్కడ వినోద్ అనే వ్యక్తి ఇస్తున్నాడు కాబట్టి ఆ పర్సన్ని వినోద్ అని రాస్తాం మనం. ఇక్కడ వినోద్ అకౌంట్. దీనికి నేరేషన్ ఏంటంటే బీయింగ్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ వినోద్. ఇది ఒరిజినల్ ఎంట్రీ అండి. నేను ఎలా రాశానంటే ఈ రూల్ ప్రకారంగా రాశాను. మీకు ఈ రూల్ తెలియాలంటే ఈ ఎంట్రీ తెలియాలి ఫస్ట్. ఈ ఎంట్రీ ఎలా వస్తుంది? ఈ రూల్ ద్వారా వస్తుంది. ఈ రూల్ అర్థమైతేనే మీకు ఎంట్రీ వస్తుంది. సార్ అసలు ఈ రూల్ ఎలా వస్తుంది? మీకు ఇందాక ఆల్రెడీ చెప్పానండి. ఏం చెప్పాను? మీరు ఏదైతే సమ్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే ఎంట్రీ రాయాలనుకుంటున్నారో ఆ ఎంట్రీకి సంబంధించిన వ్యక్తి మీరే అవ్వనట్టు కింద ఆలోచించాలి. అంటే ఎగ్జాంపుల్ మీరే ఒక కంపెనీ అనుకోండి, ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి మీరే. మీ దగ్గర నుంచి ఏదో వస్తువు బయటకు వెళ్ళిపోతుంది, లేదా మీ దగ్గరికే వేరేది ఏదైనా వస్తుంది అన్నట్టు కింద ఆలోచిస్తే అప్పుడు ఎంట్రీ కరెక్ట్ ఫామ్లో వస్తుంది. ఈ ఎంట్రీ రాయడం మీకు వస్తుంది, లేకపోతే ఆ ఎంట్రీ రాయడం అనేది మీకు రాదు. ఇక్కడ చూడండి, నేను ఎంట్రీ రాశాను. ఏమని రాశాను? పర్చేజెస్ అకౌంట్ టు వినోద్ అకౌంట్ అని రాశాను. సార్ ఈ ఎంట్రీ ఎలా రాశారు సార్ అంటే ఇక్కడ చూడండి, అనిల్ అనే వ్యక్తి వినోద్ దగ్గర నుంచి పర్చేస్ చేశాడు. ఏం పర్చేస్ చేశాడు? గూడ్స్ అనేవి పర్చేస్ చేశాడు. సార్ ఇవి పర్చేస్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ అనిల్ అని రాసుకోవచ్చు కదా, మరి పర్చేసెస్ అని ఎందుకు రాశారు సార్ అంటే మనం ఎప్పుడైనా సరే పర్సనల్ అకౌంట్లో రాసినప్పుడు పర్సన్ నేమ్స్ యూజ్ చేసి రాస్తే అది పర్సనల్ అకౌంట్లోకి వస్తుందండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానండి, పర్సనల్ అకౌంట్ అని మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఇక్కడ పర్సన్స్ మధ్య ట్రాన్సాక్షన్ అనేది జరగాలి. పర్సన్స్ మధ్య ట్రాన్సాక్షన్ అనేది జరగకపోతే అది పర్సనల్ అకౌంట్ అని మనం చెప్పము. ఎందుకంటే మనం బిజినెస్ ఏదైనా సరే ఎవరితో ట్రాన్సాక్షన్ చేస్తామంటే ఇక్కడ బిజినెస్ పర్సన్ తోటే చేస్తాం. కాబట్టి ఇక్కడ బిజినెస్ పర్సన్ ఎవరు అంటే వీళ్ళిద్దరు, అనిల్ వినోద్. వీళ్ళిద్దరి మధ్య బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ ఏంటి? వినోద్ అనే వ్యక్తి దగ్గర నుంచి అనిల్ అనే వ్యక్తి వస్తువుల్ని కొంటున్నాడు. సో ఇప్పుడు నేనే అనిల్ అనుకోండి, నేను అనిల్ అయితే నేను వినోద్ దగ్గర నుంచి వస్తువులు కొన్నప్పుడు నా దగ్గరికి ఏం వస్తుందో నేను చూసుకోవాలి, అలాగే నా దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుందో చూసుకోవాలి. దాన్నే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటున్నామండి. అంటే మనం ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో దాన్ని డెబిట్ చేయాలి. ఇక్కడ క్రెడిట్ ఏం చేయాలంటే ఎవరైతే వ్యక్తి ఇస్తున్నాడో మనకి ఆ వ్యక్తిని ఇక్కడ క్రెడిట్ చేయాలి. ఆ రూల్ ప్రకారంగా మన దగ్గరికి ఏమొస్తున్నాయండి? పర్చేసెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి మీకు. ఫస్ట్ పర్చేజెస్ని తెలుగులో కొనుగోళ్ళు అంటారు. ఈ కొనుగోళ్ళు అనేవి చాలా రకాలు ఉంటాయి. అంటే ఒక్క ఐటమ్ అనే స్పెషల్గా చెప్పలేం మనం. కొనుగోలు అంటే మనం కొనుక్కునే వస్తువులన్నిటిని కూడా కొనుగోలు అనే ఒక హెడ్తో రాయొచ్చు. ఇక్కడ చూడండి, నేనేం రాశాను? ఇక్కడ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అన్నాను. డెబిట్ ద రిసీవర్ని నేనే కాబట్టి ఇక్కడ నా పేరు రాదు. నా పేరు రాకుండా ఇక్కడ ఏమొచ్చిందంటే పర్చేజెస్ అనే పేరు వచ్చింది. అంటే నా దగ్గరికి కొనుగోళ్ళు అనేవి వస్తున్నాయి. అంటే పర్చేజెస్ అనేవి నా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పర్చేజెస్ నేను ఏం చేశానండి ఇక్కడ డెబిట్. డిఆర్ అంటే ఇదేండి డెటార్. డిఆర్ మీన్స్ డెటార్. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఇచ్చి ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి 2 అని పెట్టాను. 2 వినోద్ అకౌంట్ అని చెప్పి రాశాను నేను. వినోద్ని ఇక్కడ ఎందుకు క్రెడిట్ చేశానంటే యాజ్ పర్ ది పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారంగా క్రెడిట్ ద గివర్. గివర్ ఎవరండి? ఇక్కడ
వినోద్. మనకి వస్తువులు ఎవరిస్తున్నారు ఇక్కడ? వినోద్ అనేవాడు ఇస్తున్నాడు. కాబట్టి వినోద్ అనేవాడిని ఏం చేయాలి ఇక్కడ? క్రెడిట్ చేయాలి. కాబట్టి ఈ రూల్ ప్రకారంగా ఎంట్రీ ఏంటంటే పర్చేసెస్ అకౌంట్ డాట్ టు వినోద్ అకౌంట్ అని రాస్తాం. ఇక్కడ చూడండి బ్రాకెట్ పెట్టి నేను ఇలాగా ఒక నేరేషన్ రాశాను. దీన్ని ఏమంటారంటే నేరేషన్ అంటారండి. ఈ నేరేషన్ ఎందుకు రాయాలి అంటే మీరు ఏ వస్తువునైతే కొన్నారో దేన్నైతే కొన్నారో అది మీకు తెలియాలి. అలాగే మీ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఒక బుక్ ఓపెన్ చేసి చూడగానే మీకు అర్థమయ్యేలా ఉండాలి. అందుకని చెప్పి ప్రతి ఎంట్రీకి అంటే ప్రతి ఒక్క చిట్టాపద్దుకి మీరు చివరిని ఏం రాస్తారంటే నేరేషన్ అనేది రాస్తారు. దీన్ని నేరేషన్ అంటారండి. ఈ నేరేషన్ని రాయకపోతే మీరు దేనికోసం కొన్నారో ఎందుకోసం అమ్మారో లేకపోతే ఎవరికి అమ్మారో అన్నది మీకు తెలియదు. అది తెలియడం కోసమే మీరు ఏం చేస్తారు ఇక్కడ నేరేషన్ అనేదాన్ని ఖచ్చితంగా రాసుకోవాలి. ఈ నేరేషన్లో ఇక్కడ చూడండి స్టార్టింగ్ బీయింగ్ అనే పదాన్ని ఉపయోగించాలి. సార్ బీయింగ్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాలి సార్ అంటే నేరేషన్ రాసినప్పుడు అంటే ఒక ఎంట్రీ రాసినప్పుడు ఖచ్చితంగా బీయింగ్ అంటే ఏంటండి? పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోతుంది. పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా లేకపోతే ఏంటన్నది మీకు తెలియదు. ఇక్కడ బీయింగ్ అని పెట్టడం వల్ల ఏంటంటే జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి బీయింగ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. దీన్నే V4 అని చెప్పొచ్చండి. మనకి వెర్బ్ ఫామ్స్లో V1, V2, V3, V4 అని ఉంటాయి కదా. V4లో ఇంగ్ ఫామ్ యాడ్ అయిందంటే అది V4 అవుతుంది, అంటే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. అంటే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అని చెప్పడం కోసం నేరేషన్ అనేది రాస్తున్నాను ఇక్కడ. సో ఈ ఎంట్రీలో ఈ నేరేషన్ అనేది అందుకు రాసాం. ఇక్కడ ఏం రాసాను చూడండి నేరేషన్లో గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ వినోద్. నా బుక్స్లో నేను రాసుకోవాలి కాబట్టి నా బుక్స్లో నేను ఎలా రాసుకుంటున్నానంటే పర్చేసెస్ అకౌంట్ డాట్ టు వినోద్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ వినోద్ అని రాశాను. అంటే వినోద్ దగ్గర నుంచి గూడ్స్ని నేను కొన్నందున ఈ ఎంట్రీ ఇలా రాశానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందండి? అంటే పర్సనల్ అకౌంట్ అనేది ఇక్కడ దేంతో లింకప్ అయి ఉంటుందండి? పర్సన్స్తో లింకప్ అయి అనేది ఉంటుంది. ఈ పర్సన్స్ నార్మల్గా మనం నేమ్స్తో పిలుచుకునే వాళ్ళు. ఎగ్జాంపుల్ వినోద్, అవిను అలా డిఫరెంట్ నేమ్స్తో మనం పిలుస్తూ ఉంటాం. మరి ఇవి పర్సనల్ అకౌంట్లోకి వస్తుంది. ఓకే, పర్సన్స్ ఇవి చూడండి. ఈ పర్సన్స్ని నేచురల్ పర్సన్స్ అంటాం మనం. ఏ పర్సన్స్తో పిలుస్తామండి ఇక్కడ? నేచురల్ పర్సన్స్ అంటే మనల్ని ఇక్కడ ఎలా పిలుచుకుంటాం మనం? నేచురల్ పర్సన్స్ అంటాం. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మరి ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అన్నారు కదా సార్. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఏంటి సార్? మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పానండి. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఎవరు? మనమే. కానీ పర్సన్స్ నేమ్స్ ఉంటాయి అంతే, కానీ ఎగ్జాక్ట్గా పర్సన్ అనేవాడు అక్కడ ఉండడు. ఆ పర్సన్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఒక నేమ్ ఉందండి. నా పేరు హర్ష కాబట్టి నాకు నేమ్తో హర్ష అని చెప్పి పిలుస్తారు. మరి ఆర్టిఫిషియల్ పర్సన్ని ఎలా పిలుస్తారు సార్? ఆర్టిఫిషియల్ పర్సన్ కూడా నేమ్ తోటే పిలుస్తారు, కానీ ఆర్టిఫిషియల్ పర్సన్ అనేవాడు పర్సన్ కాదు. సార్ మరి ఇక్కడ పర్సనల్ అకౌంట్లో నేచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ అని ఎందుకు చెప్పారు సార్ అంటే నేచురల్ పర్సన్ అంటే మనమండి, మనుషుల గురించి చెప్పేదాన్ని నేచురల్ పర్సన్స్ అంటారు. మరి ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్స్ అంటే మనుషులు కాదండి. కానీ అక్కడ చేసే పనులన్నీ కూడా ఒక మనిషే చేస్తాడు. ఎగ్జాంపుల్ కాలేజెస్, బ్యాంక్స్, ఎడ్యుకేషన్, అలాగే యూనివర్సిటీస్, ఇలా ఇంకా సో మెనీ చాలా వస్తాయి. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉందనుకోండి. ఆ కాలేజ్ని మీరు ఏ నేమ్తో పిలుస్తారు? పలానా కాలేజ్ అని చెప్తారా? లేకపోతే పలానా పర్సన్ అని చెప్తారా? చెప్పరు కదా. కాలేజ్కి ఎగ్జాక్ట్గా ఒక నేమ్ ఉంటుంది. అంటే కాలేజెస్ కానీ, బ్యాంక్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఇలాగా ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, HDFC బ్యాంక్, ఇలా బ్యాంక్స్ని నేమ్స్తో పిలుస్తున్నాం మనం. అంటే పర్సన్ ఉన్నాడండి అక్కడ ఎగ్జాక్ట్గాని, పర్సన్ అనేవాడు లేడు. అలాంటివన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయి అంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్లోకి వస్తాయి. సార్ ఇందాక ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో అనిల్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ వినోద్ అని చెప్పారు. అదే ఆర్టిఫిషియల్ పర్సన్ అయితే ఎంట్రీ ఏమొస్తుంది సార్? ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సేమ్ ఇదే ఎంట్రీ తీసుకోండి. ఈ ఎంట్రీలో ఏమని చెప్పామండి? అనిల్ అనేవాడు వినోద్ దగ్గర నుంచి గూడ్స్ని పర్చేస్ చేశాడు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. పర్చేసెస్ అకౌంట్ డాట్ వినోద్ అకౌంట్ అని చెప్పి నేను రాసుకున్నానండి. ఇది పర్సనల్ అకౌంట్ అని చెప్పి మీకు తెలిసింది. ఈ ఎంట్రీ గురించి ఇప్పుడు ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సన్ గురించి నేను చెప్పే ముందు రియల్ అకౌంట్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ రియల్ అకౌంట్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టిఫిషియల్ పర్సన్ అనేదాన్ని ఎలా ఉపయోగిస్తాం అనేది నేను మీకు చెప్తాను. ఒకసారి చూడండి.
సార్ రియల్ అకౌంట్ అంటే ఏంటి? రియల్ అకౌంట్నే తెలుగులో వాస్తవిక ఖాతా అంటారు. వాస్తవిక ఖాతా అంటే ఏంటి సార్? వాస్తవిక ఖాతాలో ముఖ్యంగా మనకు ప్రధానంగా ఏముంటాయంటే వాస్తవంగా జరిగిన ఇన్సిడెంట్లు, వాస్తవంగా జరిగిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే ఈ రియల్ అకౌంట్లో మెన్షన్ చేస్తామండి. ఎగ్జాంపుల్ క్యాష్ తోటి అంటే నగదుతోటి జరిగే లావాదేవీలు కానీ, బ్యాంకు ద్వారా జరిగే లావాదేవీలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అవి ఆస్తులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రియల్ అకౌంట్స్ని 2 టైప్స్ అని చెప్పాను. ఒకటి టాంజిబుల్ అసెట్స్, రెండోదేమో ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్తుంది. కంటికి కనిపించేవి, కంటికి కనిపించినవి. కంటికి కనిపించేవి ఎగ్జాంపుల్ అసెట్స్ మళ్ళీ 2 టైప్స్ అండి. ఇవి కరెంట్ అసెట్స్, సెకండ్ వన్ ఫిక్స్డ్ అసెట్స్. ఈ అసెట్స్ అనేవి 2 టైప్స్ మళ్ళీ, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి చూడండి. కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుతం మన సంవత్సరంలో మనం బిజినెస్ కోసం యూజ్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ లేదా బిజినెస్ కోసం సంబంధించిన అసెట్స్ అన్నిటిని కూడా కరెంట్ అసెట్స్ అంటామండి. ప్రస్తుత సంవత్సరంలో ఉపయోగించేవన్నిటిని కూడా కరెంట్ అసెట్స్ అంటారు. ఫిక్స్డ్ అసెట్స్ అనే తెలుగులో స్థిరాస్తులు అంటారు. ఇవేమో చరాస్తులు, ఇవేమో స్థిరాస్తులు. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే చరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తులు. ఇక్కడతో పర్సనల్ అకౌంట్ని ముగిస్తున్నాను. మీకు నెక్స్ట్ క్లాస్లో రియల్ అకౌంట్ గురించి, నామినల్ అకౌంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్ని కొండా గణేష్ ఎడ్యుకేషనల్ స్కిల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.